మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవుడైన ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీఏ కూటమి తరపున హసనా నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో గత ఏప్రిల్లో రేవణ్ణ దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవణ్ణపై 3 కేసులు నమోదయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై 4 సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంట్, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని మే 31న సిట్టు ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. మొత్తంగా కేసుల నేపథ్యంలో విచారణకు సహకరిస్తారని మే 31న సిట్ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొనడం జరిగింది. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకైతే ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అయితే తిరస్కరించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను నిన్న బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి ఆయన బయలుదేరి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నేపథ్యంలో ఆయనని సిఐడి కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు ఎన్డీఏ తరపున ఎంపీగా బరిలో ఉన్నారు. అయితే ఆయనపై ఈ లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో ఆయన వీడియో చక్కర్లు కొట్టినప్పుడు ఆయన గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవణ్ణ మీద దాదాపు 3 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఆయన అడుగుతాడు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక అరెస్ట్ వారెంట్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. అయితే అంతర్జాతీయ దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు విదేశాంగ కూడా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని తండ్రి హెచ్డి రేవణ్ణ కావచ్చు, అటు హెచ్డి కుమారస్వామి కావచ్చు, హెచ్డి దేవగౌడ కూడా బహిరంగంగానే కోరారు విచారణకు హాజరు కావాలని. అయితే ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ మధ్యనే మేము 31న సిట్టు ముందు హాజరవుతానని చెప్పాడు. దానిపై కూడా ఒక వీడియో సందేశాన్ని ఇచ్చాడు. అయితే బెంగళూరులో దిగగానే ఈ నేపథ్యంలో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కోర్టులో ఆయన పిటిషన్ ని కూడా బెయిల్ పై ఇచ్చిన పిటిషన్ ని కూడా ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే తిరస్కరించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.